హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 3 మినిట్స్ రివ్యూ. నిన్న ఎంతో ఉత్కట్టంగా జరిగిన నామినేషన్ ప్రక్రియ జరిగింది. సో అందులో ఓల్డ్ కంటెండర్స్ అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెండర్స్ వచ్చి నామినేట్ చేశారు. నాకేమో అంత ఏమీ అనిపించలేదు. ఓన్లీ దమ్ము శ్రీజ నామినేషన్ తప్ప మిగతా వాళ్ళందరూ షోగానే జరిగింది. సో వాళ్ళు ఏమైతే చూసారో అదే వచ్చి నామినేషన్ ప్రక్రియలో చేశారు. ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చేసి సంజనాని నామినేట్ చేసింది. సో సంజనాని నామినేట్ చేసి మీరు అలా బాడీ షేమింగ్ చేయడం నాకు నచ్చలేదని చెప్పింది. సో ఛాన్స్ ఏమో కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఏమో రాముని నామినేట్ చేశాడు. నువ్వు ఆ మనీ వేరే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఎలిమినేట్ అవ్వడం నాకు నచ్చలేదని రాముని నామినేట్ చేసిండు. తర్వాత మర్యాద మనీష్ వచ్చిండు. మనీష్ వచ్చి కళ్యాణ్కి ఫుల్ హింట్స్ ఇచ్చేసి నీకు కంపు ఇమాన్యువల్ ఇచ్చిండు, నువ్వు అది చేతులారా పోగొట్టుకున్నావు అని చెప్పేసి కళ్యాణ్కి గుచ్చి ఛాన్స్ ఇమాన్యువల్కి ఇచ్చిండు. నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావో ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. ఇమాన్యువల్ పోయిన వీక్ తనుజని నామినేట్ చేయలేదు కాబట్టి నిన్ను మొన్న వీక్ నామినేట్ చేయలేదు కాబట్టి ఈ వీక్ నేను నా పాయింట్స్ పెట్టి నేను నామినేట్ చేస్తున్నాను, నేను సేఫ్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి తనుజని నామినేట్ చేసిండు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చి రొటీన్ పాత కక్షే తీర్చుకున్నట్టు వీళ్ళని నామినేట్ చేసింది. ఎవరంటే రీతు చౌదరిని నామినేట్ చేసింది. రీతు చౌదరి మీరు ఒక రాక్ష ఆనందం పక్క వాళ్ళు ఏడిస్తే మీకు ఒక ఆనందంలో ఉన్నట్టుంది, సో దానికి ఆనందంగా మీరు చూపిస్తున్నట్టుంది అని చెప్పి ఛాన్స్ ఏమో సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ శెట్టి వచ్చేసేలకి సంజనాని నామినేట్ చేసిండు. మీరు నన్ను కెప్టెన్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను చెప్పిన మాట వినలేదని చెప్పేసి సుమన్ శెట్టి సంజనాని నామినేట్ చేసిండు. సో దాని ద్వారా ఒక చిన్న గొడవ అయింది. సంజనాకిని దువ్వాడ మాధురి గారికి చిన్న గొడవ అయింది. గొడవ అవగానే దమ్ము శ్రీజ వచ్చింది. చాలాసేపు బ్లాక్ చేసి దమ్ము శ్రీజ వచ్చేలకి దువ్వాడ మాధురి గారిని ట్రిగర్ చేసింది. సో ఆ రకంగా ట్రిగర్ చేసి కళ్యాణ్కి చెప్పింది, నువ్వు నిబ్బావా, నేను అంత బాడీ షేపింగ్ నేను అలా చెప్తుంటే నువ్వేమీ రెస్పాండ్ అవ్వలేదు, అది ఇది అని ఫుల్ క్లారిటీ ఇచ్చి కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ నామినేట్ చేసి దువ్వాడ మాధురి గారు మీ బాండింగ్ ఎలా ఉందో నేను చూద్దాం అనుకుంటున్నాను, మీరు ఎవరెవరు నామినేట్ చేద్దారో నేను చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దువ్వాడ మాధురి గారికి ఇచ్చినారు. దువ్వాడ మాధురి గారు వచ్చి రీతు చౌదరిని మళ్ళీ నామినేట్ చేసి మీరు డెమాన్కి కళ్యాణ్ డెమాన్ మీరిద్దరికి ఎప్పుడు చూసినా అదే గొడవ, నాకు అది నచ్చలేదు, సో దాన్ని మీరు ఎంత ఆపుకుంటే అంత మంచిది, సో మీరు ఒక ఫేక్, మీ బాండింగ్ కరెక్ట్ కాదు, మా జెన్యున్ బాండ్ అని చెప్పి నామినేట్ చేసింది. సో ఈరోజు బర్నీ వస్తారు, బర్నీ వచ్చి నామినేట్ చేస్తారు. సో అది రొటీన్గా జరుగుతుంది. సో ఇప్పటి వరకు బన్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు, పెద్ద ఇంజురీ అయిందంటున్నారు, దాని గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కొంచెం మీరు చేస్తే నేను ఇంకా అలాంటి వీడియోస్ మళ్ళీ కొన్ని అప్డేట్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నా వీడియో నచ్చింటే లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.